మరి గవర్నమెంటు ఇప్పుడు ఇక్కడ పెద్ద చరిత్ర కలిగిన ప్రాజెక్టు కడుతుంది, అందులో ఏమీ సందేహం లేదు. ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగపడి పని చేస్తుంది. సేమ్ టైము ఆ పని చేయటానికి ఎంతమంది త్యాగం చేసి ఎంతమంది నిర్వాసితులు నాశనమైపోయి ఈవేళ వాళ్ళకి తిండి కూడా లేని పరిస్థితిలో ఇప్పుడు నాకుందండి, నా భూమి 100 ఎకరం, మేము 4, మా సిస్టర్ 3 అన్నదమ్ములు. అప్పుడు 1,40,000 రూపాయలకి 100 ఎకరానికి ఎంత వచ్చిందండి? 1,40,00,000 వచ్చింది. మేము 4 పంచుకుంటే లెక్కేయండి ఎంత అవుద్ది అది. ఇప్పుడు ఈవేళ మాకు భోజనం ఉండి పరిస్థితి అక్కడ ఒక పెద్ద ఫ్యామిలీ కింద గౌరవింపబడతా ఒక ఇబ్బంది లేకుండా ఒక మంచి అట్మాస్ఫియర్లో గోదావరి నీళ్లతో మేము మా తాత ముత్తాతల నాటి నుంచి పెరిగాం. ఇక్కడ ₹1 ఇచ్చినా ఆ అట్మాస్ఫియర్ రాదు. ఎక్కడో కాదండి, మేము దూరం కూడా వెళ్ళలేదు, దగ్గరలోనే ఉన్నాం గోదావరికి. అయినా మేము పెరిగిన వాతావరణం వేరు, ఆ వాతావరణం వీళ్ళు తీసుకురాలేరు. కనీసం ఇంత త్యాగం చేశారు వాళ్ళు చేయబట్టి. కనీసం ఆ 2 ఊళ్ళు అండి ప్రధానంగా, 7 ఊళ్ళు కూడా త్యాగం చేసినాయి. ఇందులో 5 ఊళ్ళు ట్రైబుల్, వాళ్ళకి ల్యాండ్ టు ల్యాండ్ ఇచ్చారు. కొంతవరకు వాళ్ళకి మెరుగు, వాళ్ళకేయో పోడు భూములు ఇవ్వలేదని, కొంతమందికి ఏమో సరిగ్గా ప్యాకేజీలు అందలేదని ఏవో సమస్యలు వాళ్ళు చెప్తున్నారు అనుకోండి. అది కూడా న్యాయంగా వాళ్ళకి అందవలసినవి కూడా అన్నీ అందాలి. వాళ్ళు మేము అందరం కూడా ఆ ఏజెన్సీ ప్రాంతంలో అన్నదమ్ముల్లా పెరిగాం. తాతల నాటి నుంచి, ఈరోజు కాదు, 100 సంవత్సరాల క్రితం చరిత్ర నాటి నుంచి మేము వచ్చేటోడికి 5వ తరం 6వ తరంలోకి వచ్చేటోడికి ఇప్పుడు ఆ ప్రాజెక్టు అనేది ఇప్పుడు రన్నింగ్లోకి వచ్చింది. కానీ వాళ్ళకు ల్యాండ్ ఇచ్చారు. ఆ ల్యాండ్ ఇవ్వబట్టి ఇప్పుడు వాళ్ళకి కొంచెం ఆహారానికి భయం లేదు. ఏంటి రెక్కలతో ఉన్నవాళ్ళు వాళ్ళకి ఇబ్బందే. మాకు వచ్చేటప్పటికి ఘోరంగా, నాన్ ట్రైబుల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఘోరంగా అయిపోయామన్నమాట అండి. 1,40,000 రూపాయలకి అసలు ఏం సెంటు భూమి వద్దండి ఈ రోజులో. పోలవరాన్ని ఇవాళ సెంటు భూమి కొనాలంటే 5 లక్షలండి. పోలవరం టౌను, ఇది ఎంత పెద్ద టౌన్ కూడా కాదు, ఇక్కడ 5 లక్షలండి ఇప్పుడు సెంటు. అంత దారుణంగా ఉన్న ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రం నుంచి తీసుకొచ్చి ఆ ప్రాజెక్టు బస్సులు ఎట్టి 22 కోట్లు ఎట్టి బస్సులు ఎట్టి అవన్నీ తిప్పుతున్నారు. మరి మా కడుపు గురించి కూడా ఆలోచించాలి కదా, నిర్వాసితులతో కూడా మాట్లాడాలి కదండి ప్రభుత్వం. ఇప్పుడు ఎవడో తప్పు చేశాడు, కాంగ్రెస్ టైంలో తప్పు అయ్యింది, వాడు అన్యాయానికి మేము బలైపోయాం. కానీ ఇప్పుడు పెట్టి ప్రభుత్వం వచ్చినప్పుడు మీరు చూస్తలేదు కదా, మీ గొప్పతనం ఏముంది? ఇంకా మీరు ఎవరికో ఇచ్చాము, మేము గొప్ప ప్యాకేజ్ ఇస్తున్నామంటే అసలు గొప్పగా త్యాగం చేసిన వాళ్ళం మేమా అండి? ఇప్పుడు వెనకాల ఎప్పుడో ములిగి వాళ్ళే. ఈవేళ మేము ఖాళీ చేయమని కూర్చుంటే, భీష్మించి కూర్చుంటే మీరు ప్రాజెక్టులో రాయేయలేరు కదా. మేము స్పిల్వే కట్టాం, సొరంగాలు అంటా నడిచాం, లేకపోతే ఏదో పైలాలను వేసాం అంటాకే ఇదంతా మీరు చేసి దృక్పథం ఉంది కాబట్టి చక్కటి ఒక శ్రామికుడు, ఒక మంచి వ్యక్తి చేతిలో ఆ ప్రాజెక్ట్ పడింది కాబట్టి ప్రాజెక్టు ముందుకెళ్తుంది. చంద్రబాబు నాయుడు అనే ఒక శ్రామిక జీవి వల్ల ప్రాజెక్టు ముందుకెళ్తుంది. అంత పెద్ద మేధావి కూడా మరి నిర్వాసితుల గురించి ఎందుకు ఆలోచిస్తలేదో మాకు బాధగా ఉందండి. ఈ ప్రభుత్వం నుంచి మాత్రం, అధికారుల నుంచి మాత్రం చాలా దారుణంగా నిర్వాసితులు అంటే ఏదో దోసుకు తిన్నట్టు, మాదేదో పెట్టి త్యాగం చేసి ఇంతమందికి ఉపకారం చేస్తున్నట్టు కాదండి. మాకేదో ఉచితార్థంగా వాళ్ళు ఇచ్చినట్టు, మేమేదో పెద్ద బతుకులు బతుకుతున్నట్టు. ఈవేళ నా పరిస్థితి తీసుకుంటే మేము 4 కూడా సెంటు భూమి లేకుండా అయిపోయాం కదండి. సెంటు భూమి లేదు. ఈ ఇళ్ల స్థలం ఆ వేళ వచ్చిన 30 లక్షలు 40 లక్షలు ఆ డబ్బులతో ఏముంటుందండి? డబ్బు 20 లక్షలు ఇల్లు కట్టుకున్నాను, ఇంకొక 20 లక్షలు ఉంటే 4 పిల్లలు, వీళ్ళ పెంపకాలు, చదువులు, ఇవన్నీ ఏమి ఎలా బతకాలా దేవుడా అనే పరిస్థితి కాడికి తీసుకొచ్చారండి మన నిర్వాసితులను మాత్రం. దాని మీద ఇప్పటికైనా ఏదైతే ఈ ప్రాజెక్టు ప్రాంతంలో ప్రాజెక్టు కడతాక ముందుగంటగా త్యాగం చేసి ఊర్లు ఖాళీ చేసిన గ్రామాలు ఉన్నాయి, 7 గ్రామాలు. వాళ్ళందరికీ తప్పనిసరిగా మళ్ళీ ఒకసారి పెద్ద మనసుతో ఆలోచించి ఈ రైతులను కానీ, ఈ రైతు కూలీలను కానీ, అక్కడ శ్రమజీవుల్ని, ఆ నిర్వాసితులను అన్న ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవాలని. మరి ఈ కాలనీలో ఇంత పెద్ద ఫ్రాడ్ జరిగితే ఎవరో చర్య తీసుకోపోతాం, మేము ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా దాని మీద యాక్షన్ లేకపోవటం హాస్యాస్పదంగా ఉంది మీ మీడియా వారి ద్వారా. మరి ఇప్పటికైనా పాపం ఈ చలి అండి, ఇప్పుడు చూస్తున్నారు చలి, కాశ్మీర్లో చలి మనం చూస్తున్నాం. కాశ్మీర్లో ఉండేదట ఆ చలి అని చెప్పుకుంటే టీవీల్లో గట్ట వింటాం మనం. అలాంటి చలి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇల్లు లేని వాళ్ళు మీకు ప్రాక్టికల్గా కావాలంటే ఇల్లు చూపిస్తానండి. వాళ్ళు పాపం ఎక్కడ పడుకుంటారు? మనలాంటి వాళ్ళు ఇల్లు ఎవరికి ఇస్తాం మనం తలాలు? ఇప్పుడు వచ్చి ఎవడన్నా పడుకుంటానంటే ఒక రోజు పడుకోమంటాం, మన్నాడు ఇవ్వం కదా. మన్నాడు మళ్ళీ మనకేదో ఉంటుంది, ఫంక్షన్ ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది. పైగా వీళ్ళు కట్టిన ఇల్లు 2 గదులండి, ఒక వరండా. ఆ కుటుంబం ఉంటాకే చాలదు. ఇప్పుడు ఇంకా విచిత్రం ఏంటంటే
ఈ 7 ఊర్లలో ప్యాకేజీ ఇచ్చినప్పుడు మైనర్ పిల్లలకే ఏదో మేజర్లు అయిన మగ పిల్లలకే స్థలాలు ఇచ్చారు అంతే అండి. వాళ్ళకి ఇల్లు కట్టలేదు, వాళ్ళకి ఏమీ లేదు. 2 లక్షల రూపాయలు అదనం ప్యాకేజీ ఇచ్చి ఖాళీ చేసింది ఈ ప్రభుత్వంలో. మేము ఊరు ఖాళీ చేసేటప్పుడు కుటుంబం ఉన్న వాళ్ళకి 2 లక్షలు ఇచ్చారు, మరి వాళ్ళకి ఇవ్వలేదు. ఆ 18 సంవత్సరాల రేపు పెళ్ళి ఎలా చేసుకుంటాడండి? ఆడికి కూడా 2 లక్షలు ఇవ్వాలిగా అండి. ఇప్పుడు వెనకాల ఇచ్చేవాళ్ళకి ఆ 18 ఏళ్ళు ఉన్న వాళ్ళకి కూడా ఇల్లు ఇస్తానంటున్నారు. మరి ఇక్కడ వాడు ఏం అన్యాయం చేసాడు? ఈ అసలు త్యాగం చేసినోడు ఈడు కదా. పునాదికి తలం ఇచ్చిన వాళ్ళం మేము. రామయ్యపేట, పైడిపాక అనే గ్రామాలు కానీ గట్టి పట్టుదలతో మమ్మల్ని చంపినా మేము ఖాళీ చెయ్యం, మాకు కొత్త చట్టం ప్రకారంగా మీరు రిహాబిటేషన్ చేస్తేనే మేము బయటికి వెళ్తామని ఆ రోజు మేము పట్టట్టు ఉంటే, వాళ్ళు ప్రాజెక్ట్ కట్టాలంటే తప్పనిసరిగా మాకు కొత్త చట్టం ప్రకారంగా చేయవలసిందే. మేమేంటంటే ప్రభుత్వాన్ని నమ్మాం, ప్రభుత్వ పెద్దలను నమ్మాం, అధికారులను కాదండి మేము నమ్మింది. చంద్రబాబు నాయుడు గారిని నిజాయితీని నమ్మాం మేము. చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా ఆదుకుంటాడు అనే ఒక మంచి ఉద్దేశంతో ఆయన దిగాడు అనే దాని మీద మేము బయటకు వచ్చాం, ఆయన్ని నమ్మి వచ్చామండి. ఈవేళ అధికారులు అనేవాళ్ళు రకరకాలుగా ఏడిపివ్వటం, ఆ ప్యాకేజీ రానోడు ఎవడన్నా ఆఫీసులకు వెళ్తే ఆయన ఏదో చీడ పురుగుని చూసినట్టు చూడటం. నిర్వాసితుడిని సానుభూతితో చూడాలండి. ఇవాళ నిర్వాసితుడు అంటే ఏంటండి? నిర్వాసితుడు అంటే ఏంటి? ఏమీ లేకుండా సర్వం కోల్పోయి ఒక నిర్వాసితం అంటే ఏదో ఒక షెడ్లోకి వెళ్ళి ఇప్పుడు ఫ్లడ్లు అయి వస్తే వెళ్ళి అన్నం పెడతారు, అలాంటి పరిస్థితికి వచ్చారండి. చాలా దారుణంగా ఉందండి. అదే మరి చూసుకుంటే టీడీపీలో నాయకులు అని మీరు చెప్తున్నారు. మీ పరిస్థితి ఎలా ఉంటే అసలు ఏమీ తెలియని ప్రజల అంటే అమాయకమైన ప్రజల విషయానికి వస్తే ఇన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరి ఒక నాయకులుగా అలాగే ప్రజల తరపున మీరు మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కానీ మీ ఎమ్మెల్యే మడియం శ్రీనివాసరావు గారి దగ్గర కానీ ఈ సమస్యలు తీసుకెళ్తే వాళ్ళు ఎంతవరకు సానుకూలంగా స్పందించారు ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే? ఆ విషయంలోనండి మాకు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మా భూములు ఎక్వైర్ చేశారన్నాం చూడండి, అప్పుల్లోనే ఇల్లు కట్టుకుంటాక 40,000, మనం బయటకు వచ్చి బతకటానికి మ్యాండేస్ అంటారండి, కూలి పని వేతనం అంటారు. ఇన్ని రోజులు కానీ ట్రైబుల్కి, ఇన్ని రోజులు కానీ నాన్ ట్రైబుల్కి ఇచ్చారు. అంటే మాకు 1,30,000 ఇచ్చారు, వాళ్ళకేమో 1,70,000 ఇచ్చారు వేతన కూలి. అంటే బయటకు వచ్చి ఆ డబ్బులతో కొన్నాళ్ళు మనం సెట్ అయ్యేదాకా బతకాలనేది. ఆ 40,000 రూపాయలతో ఆ రోజుని ఎవరన్నా కంగారు పడి ఖాళీ చేయవలసిన అవసరం లేకపోయినా, మనల్ని చేయమన్నా పోయినా బయటకు వచ్చి ఆ 40,000 జతక వాళ్ళ దగ్గర ఏమన్నా డబ్బులు ఉంటే వేసుకుని ఇల్లు కట్టేసుకున్నారండి. కొంతమందికి తలాలు చూపించారు. అలాగా పూర్తిగా నష్టపోయిన విలేజ్ దేవరగొంది విలేజ్. మామిడిగొంది, దేవరగొంది అనే 2 విలేజ్ల్లో కొంతమంది ఆ రోజున అధికారుల మాటలను నమ్మేసి వాళ్ళు పైగా ట్రైబుల్కి షెడ్యూల్ ఏరియాలో ఇవ్వాలండి. షెడ్యూల్ వాళ్ళని ఏజెన్సీ ప్రాంతంలోనే ఉంచాలి, వాళ్ళ హక్కులన్నీ అక్కడే ఉంటాయి. కానీ వాళ్ళని నాన్ షెడ్యూల్ ఏరియాలో పోలవరం పంచాయతీ పరిధిలో పెట్టి వాళ్ళకి మాయ మాటలు చెప్పి ఆ 40,000 రూపాయలతోనే ఇల్లు కట్టించుకునేలాగా కొంతమందిని చేశారు. వాళ్ళకి ఈవేళ మాకులాగా 3 లక్షల రూపాయల ఇల్లు లేదండి. మాకు ఇచ్చారు 40,000, కానీ మేము ఖాళీ చేయలేదు, మమ్మల్ని ఖాళీ చేయమన్నవాడు లేడు, మాకు స్థలం ఇచ్చింది లేదండి అప్పుల్లో. కాబట్టి మేము ఇప్పుడు మొన్న ఖాళీ చేయమన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి, మా ఎంపీ గారిని, మా ఎమ్మెల్యే గారిని, మరి మేమంతా ఇక్కడ ఉన్నటువంటి మండల స్థాయి నాయకులు మేము అందరం కూడా కలిసి, సార్ మరి మీరు ఖాళీ చేయాలి, మనం ప్రాజెక్ట్ కట్టాలి, మన ప్రభుత్వానికి ఆ పేరు ఉండిపోవాలి, మనం ప్రజలకి మరి ఈ ప్రాజెక్ట్ కడితేనే మన ఆంధ్రప్రదేశ్కి మనం విడిపోయాం కాబట్టి మనకు మేలు జరుగుతుంది అంటున్నారు. మరి మేము వెళ్ళి ఎక్కడ ఉండాలండి? మాకు ఇల్లు ఏమో అప్పుడెప్పుడు 40,000 రూపాయలు ఇచ్చేశారు, మీకు ఇంకేమి ఇవ్వక్కలొద్దనేమో అధికారులు అంటున్నారు, మేము మరి బయటికి వెళ్ళి ఉండలేమండి అని మా ఎమ్మెల్యే గారు గట్టిగా పట్టట్టి మా నిర్వాసితుల తరపున అడగటం జరిగిందండి.